ఒకవేళ నేను మెటీరియల్ ఏదైతే మన కొటేషన్ ఇస్తామో ఆ మెటీరియల్ కాకుండా వేరేదేమన్నా వాడితే ఫుల్ రీఫండ్. ఓకే. ఎంటైర్ గా మొత్తం రీఫండ్ చేసేస్తాం. సూపర్ సూపర్. ఇక్కడ ఎక్కడ గ్యాప్ ఫిల్లింగ్ చేయలేదు నేను. అవును. జనరల్ గా టైల్స్ వేసే వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం గ్రౌట్ ఫిల్ చేసేసి వెళ్ళిపోతారు బయట. అవును అవును. మనం అలా చేయని. చాలా మంది ఎన్ఆర్ఐస్ గానీ వాళ్ళందరూ గానీ లైక్ మైండెడ్ పీపుల్, అంటే ఒక కమ్యూనిటీలో ఉండే వాళ్ళందరూ కలిపి ఒకటే దగ్గర కన్స్ట్రక్ట్ చేసి అట్లా షామీర్పేట్ లో కొంతమంది ఎంప్లాయీస్ అందరు కలిపి లైక్ మైండెడ్ వాళ్ళందరూ కలిపి అపార్ట్మెంట్ కట్టుకుందామని చూస్తున్నారు. అలాంటి కన్స్ట్రక్షన్ ఏమన్నా కావాలంటే తప్పకుండా ఎస్ఆర్బి ఇన్ఫ్రా డెవలపర్స్ కాల్ చేయొచ్చు. మేమే ల్యాండ్ ఎత్తికి మేమే అన్ని లీగల్స్ చూసి తప్పకుండా బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చి ఎవరు చేయనంత విధంగా చేసి చూపిస్తాం. వాటర్ ప్రూఫింగ్ గానీ, సిపివిసి టెస్టింగ్ గానీ, వీటన్నిటితో పాటు మేమిచ్చే గ్యారంటీ ఏంటంటే నో లీకేజెస్. అంతే, లీకేజ్ ఉండదు, ఉండనియము. అంతే. కస్టమర్ కి ఈ బ్రాండ్ కావాలన్నా ఆ బ్రాండ్ తోనే కట్టిస్తాం. మనం ప్రిఫర్ చేస్తాము, లేదా వాళ్ళ ఇష్టం. హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనతో జయ్ గారు ఉన్నారు. తన మాటల్లో అసలు ఈ వీడియో దేని గురించో కనుక్కుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. బాగున్నారా? బాగున్నా. ఫస్ట్ మనం వీడియో దేని గురించి చేస్తున్నాం, ఎందుకోసం చేస్తున్నాం, మీ గురించి, మీ కంపెనీ గురించి ఒకసారి డీటెయిల్గా చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మై ప్లెజర్. థ్యాంక్ యూ. మా కంపెనీ పేరు ఎస్ఆర్బి ఇన్ఫ్రా డెవలపర్స్. ఓకే. ఎస్ఆర్బి ఇన్ఫ్రా డెవలపర్స్ అంటే ఎస్ అంటే సోల్జర్, ఆర్ అంటే రెస్పాన్సిబుల్, ఫర్ యువర్ బి అంటే బిల్డింగ్. మీ క్వాలిటీ ఇక్కడ తెలిసిపోతుంది, మీ కాన్సెప్ట్ అర్థమైపోతుంది. అంటే బిల్డింగ్ సోల్జర్ కడితే ఎలా ఉంటుంది, ఎంత సోల్జర్. మీ బిల్డింగ్ అంతా మేమే జాగ్రత్తగా కట్టించి ఎండ్ టు ఎండ్. ఇప్పుడు మీకు ఓపెన్ ప్లాట్ ఇస్తే ఆ ప్లాట్ లో ఫుటింగ్స్ నుంచి మీ గృహప్రవేశం అయ్యే వరకు మాదే బాధ్యత ఉంటుంది. ఎంటైర్ గా వర్క్ బ్రహ్మాండంగా కట్టిస్తాం అన్నమాట. మెటీరియల్ కాంట్రాక్ట్ చేస్తారు మీరు? మెటీరియల్ కాంట్రాక్ట్ మేము ఏదైతే ఉందో రెసిడెన్షియల్ గానీ, కమర్షియల్ గానీ, ఇండస్ట్రియల్ ఏరియాలో గానీ ఆల్మోస్ట్ 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ ఇది. మేము ఈ మెటీరియల్ కాంట్రాక్ట్స్ అనేవి కమర్షియల్, రెసిడెన్షియల్ అన్నిట్లో చేస్తాము. అందరికంటే హైదరాబాద్ లో బెస్ట్ ప్రైస్ తో చేస్తాం అన్నమాట. మాక్సిమం హైదరాబాద్ లో చేస్తాం ఎక్కువ మట్టుకైతే. ఒకవేళ మాకు యాక్చువల్ గా ఎలా ఉంటుందంటే, ఒకవేళ హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే ఇబ్బంది లేదు. 2500 square feet అంటే ఒక స్లాబ్ ఏరియా మొత్తం అన్ని స్లాబ్స్ కలిపి 2500 square feet వరకు దాటి ఉంటే హైదరాబాద్ పర్లేదు. అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళాలన్నా, అవుట్ ఆఫ్ హైదరాబాద్ వెళ్ళాలన్నా ఆంధ్ర, తెలంగాణలో చేస్తాము. కానీ మినిమం స్లాబ్ ఏరియా 10,000 SFT ఉండాలి కంపల్సరీ. అయితే కొద్దిగా మనకి ఏమన్నా కమర్షియల్ వరకు అంటే హాస్పిటల్స్ కట్టున్నాయి, అలాంటివి ఏమైనా కట్టాలనుకుంటే తప్పకుండా కడతాం. ఓకే అన్న, మీ పేరు చెప్పలేదు? నా పేరు సూర్యదేవర జై సూరజ్ అండి. అందరికి నమస్కారం. ఓకే. ఈ కంపెనీలో మీరు ఏంటి? నేను యాక్చువల్లీ ఈ కంపెనీ వాజ్ స్టార్టెడ్ బై మై గ్రాండ్ ఫాదర్ నుంచి చేస్తున్నారు. ఓకే. మా గ్రాండ్ ఫాదర్ నుంచి చేస్తున్నాం, కానీ మేము రిజిస్టర్డ్ కంపెనీ చేయలేదు అప్పుడు. ఓకే. ఎక్కువ శాతం నార్మల్ గా రెగ్యులర్ గా బిల్డర్స్, లోకల్ బిల్డర్స్ లాగా అలా చేసాం. దాని తర్వాత మా ఫాదర్ కూడా ఇదే వర్క్ లో ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో నేను వచ్చారు. సోషల్ మీడియా పరంగా ముందుకు వచ్చారు. సోషల్ పీరియడ్ ఇప్పుడు మా ఫాదర్ కూడా రావచ్చు, కానీ నేను ఐ వాంట్ టు సెల్ ఎస్ఆర్బి ఇన్ఫ్రా డెవలపర్స్. మీకు ఒకవేళ ఎస్ఆర్బి ఇన్ఫ్రా డెవలపర్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా నేను తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు ఉన్నది మనం కట్టిన బిల్డింగే. 8 months క్రితం కట్టాము ఇది. ఈ బిల్డింగ్ మీరే కట్టారు? ఈ బిల్డింగ్ మనం కట్టింది 8 months క్రితం. ఇది బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఓయో వాళ్ళు పెట్టుకున్నారు, రీసెంట్ గా ఖాళీ చేశారు. సో మనకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాగా ఫీల్ అయ్యి ఈ బిల్డింగ్ కే మిమ్మల్ని పిలవడం జరిగింది. సూపర్ అండి, బిల్డింగ్ అయితే బాగుంది. ఇప్పటి వరకు మీరు ఎన్ని బిల్డింగ్స్ కట్టారు దాదాపుగా? అది లెక్క పెట్టలేం, కానీ చాలా ఉన్నాయి ఆల్ ఓవర్ హైదరాబాద్. మనం ఆదిబట్లలో ఆల్మోస్ట్ 6-7 బిల్డింగ్స్ కట్టాము. 1-2 years పీరియడ్ లో 1-2 years ఇక్కడే మీరు చూడొచ్చు, చాలా ఉన్నాయి. కస్టమర్స్ మీద చూపిస్తారు. కమర్షియల్ ఉన్నాయి, మొత్తం సెల్లార్ తో కట్టున్నాయి, చాలా ఉన్నాయి. ఓకే. మనం చూసే ముందు బిల్డింగ్ ఎలా కట్టు చూసే ముందు ప్రైజెస్ ఎట్లా స్టార్ట్ ఉంటాయి మీ దగ్గర? మన ప్రైస్ వచ్చేసి 1690 నుంచి స్టార్ట్ అవుతుంది. 1690 పర్ స్క్వేర్ ఫీట్. నెగోషియబుల్ ఉంటుందా? ఇప్పుడు నెగోషియబుల్ అంటే స్లాబ్ ఏరియా బట్టి ఉంటుంది. జనరల్ గా మా దగ్గర ఎలా ఉంటుందంటే స్లాబ్ ఏరియా బట్టి, ప్రాజెక్ట్ బట్టి మేము చెప్తాం అనమాట. మన ప్రైస్ స్టార్ట్ వచ్చేసి 1690, నెగోషియబుల్ ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనం 8 months ముందు కట్టాము. ఈ వీడియోలోనే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కూడా చూపిపోతున్నాం.
ఒకవేళ మీకు మన ప్రాజెక్ట్స్ అన్ని 2 బిల్డింగ్స్ అని ఆలోచన కూడా రావచ్చు. మీరు మా యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ SRB ఇన్ఫ్రా డెవలపర్స్ అని కొడితే మీకు కన్ఫర్మ్ గా మా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ రీసెంట్ గానే స్టార్ట్ చేసాము. అది పెద్దదని కాదు. ఒక పని చేద్దాం, డిస్క్రిప్షన్ లింక్స్ అని ఇద్దాము, ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకుంటారు తప్పకుండా. అన్ని కమర్షియల్, రిటైనింగ్ వాల్స్ కట్టిన అన్నిటి గురించి దాంట్లో ఉంటాయి. అందులో ఉంటది. ఆ యూట్యూబ్ ఛానల్లో మేము స్పెసిఫిక్ గా టార్గెట్ చేసింది ఏంటంటే ఎవ్వరు చెప్పని విధంగా ఓ చిన్న టాపిక్, అంటే ఎక్కడ బిల్డర్స్ గానీ మేస్త్రులు గానీ చాలా మంది చెప్పని టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ని కవర్ చేస్తే ఆ యూట్యూబ్ ఛానల్ చేయడం జరుగుతుంది. మంచి పని, చాలా మందికి ఉపయోగపడుతుంది కూడా. ఓకేనా, ఒకసారి బిల్డింగ్ ఎలా చూద్దాం. బిల్డింగ్ ఒక్కసారి మన బిల్డింగ్ చూడండి. ఇది 2x4 టైల్స్ ఓయాసిస్ కంపెనీ వాడాను అనమాట. ఇది వచ్చేసి కొండగొట్టు గ్రనైట్ లో అందరు చాలా మంది లోకల్ కూడా తెస్తుంటారు, కానీ స్పెషల్ గా కొండగట్టి. ఇప్పుడు ఇది ప్రైస్ మీరు చెప్పిన ప్రైస్ కి చేసారు. మనం ఇది ప్రీమియం తీసుకున్నారు వాళ్ళు, బేసిక్ కాదు. ప్రీమియం లో ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే పిల్లర్స్ కూడా గ్రనైట్ ఇయడం కానీ, దాని తర్వాత ఇక్కడ లిఫ్ట్ గ్రనైట్ ఇయడం కానీ, మీకు పైకి వెళ్తే ప్రీమియం క్వాలిటీ ఎందుకు ఇచ్చామో కూడా మీకు అర్థం. ఈ ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు మీరు, అంతా పీవీసీ జిప్సం కాంబినేషన్ లో వెళ్ళాము మొత్తం. ఇప్పుడు ఇది చూస్తే స్టీల్ రైలింగ్ మన జిందాల్ స్టీలే, జిందాల్ స్టీల్ తో కట్టాము. ఇదంతా సేమ్ గ్రానైట్, కొండ. ఇది VTPN బాక్స్. జనరల్ గా అందరూ MCB బాక్స్ అయి పెట్టుకుంటారు. VTPN అంటే ఆల్ కంట్రోల్స్ అన్నమాట. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. అంటే ఇది ప్రీమియం కన్స్ట్రక్షన్ కదా? ప్రీమియం కన్స్ట్రక్షన్. ఇప్పుడు చూస్తే ఇలానే ఉంటది అనమాట. ప్రతిదీ సెటప్ ఉంటది. దీని లోపలే మొత్తం అన్ని MCBs అవన్నీ పెట్టుకుంటారు. ఎంటైర్ గా అన్ని రూమ్స్ పైనుంచి కింది దాకా అన్ని రూమ్స్ దీంట్లో. చాలా అసలు ఎవరు వాడరు, ఫస్ట్ టైం చూస్తున్నాను. VTPN బాక్స్ అని చాలా వరకు వాడరు అన్నమాట. లెగ్రాండ్ వాడుతారు, మంచి బ్రాండ్. అవును. ఇది ఫ్లోర్ అన్నమాట. ఇక్కడ చూసినా మన కొండగట్టు గ్రానైట్ తో లిఫ్ట్ వేసాము. ఎంటైర్ గా ఇది చూస్తే డబుల్ చార్జ్ టైల్స్ వేసాము. ఎందుకంటే జనరల్ గా 2x4 అవి కూడా వేయచ్చు, కానీ డబుల్ చార్జ్ టైల్స్ వేయడానికి కారణం ఏంటంటే హెవీ ఫ్లోర్. ఇది ఒక హాస్టల్ బిల్డింగ్ కాబట్టి ఫ్లోర్ కి 7 రూమ్స్ ఇచ్చాము. ఎంటైర్ గా 7 రూమ్స్ కి ఎక్కువ ఫ్లో ఉంటుంది కాబట్టి డబుల్ చార్జ్ టైల్స్ వేయడం జరిగింది. ఈ వాల్స్ కి ఎందుకు వేసామంటే హాస్టల్, కమర్షియల్ చాలా మంది కాళ్ళు పెట్టడం, చేతులు పెట్టడం వల్ల పెయింట్ మళ్ళీ వేయాల్సి వస్తుంది. ఇట్లా ఆలోచించారు ఎవరు? ఇది ఆలోచన విధానం బాగుంది. అందుకే కమర్షియల్ గా ఆలోచిస్తే ఇది అవునవును. సూపర్, థ్యాంక్ యూ. థాట్ బాగుందన్న. ఇది చూస్తే ఇది ఒక రూమ్ అన్నమాట. ఈ రూమ్ లో మనం కంట్రోల్ బయట ఇచ్చాము. కంట్రోల్ బయట ఇచ్చి ఏదైనా గానీ ఇక్కడ మొత్తం ఫ్యాన్స్ లైట్స్ బర్చిపోయి ఇక్కడ బంద్ చేస్తే అయిపోతుంది. మెయింటైన్ చేసే కూడా బంద్ చేసుకోవచ్చు బయట నుంచి. ఇక్కడ కూడా డబుల్ చార్జ్ టైల్స్ వేసాము. బాగుంది, టైల్స్ బాగున్నాయి. ఈ డోర్స్ వచ్చేసేమో లామినేట్ డోర్స్. చౌకోట్స్ మనం WPC పెట్టాము. ఇదేమో HDHMR బోర్డ్స్. వుడ్ వర్క్ కూడా చేయించారు. రేట్ చెదలు పట్టకుండా ఉండడానికి HDHMR పెట్టాము. ఇక్కడ చెదల ప్రాబ్లం ఉందని వాళ్ళు ఎంచుకొని. ఇది వచ్చేసి మనకి బాత్రూమ్. ఇది WPC డోర్, చౌకోట్, కన్స్ట్రక్షన్. ఇది ఎన్ని ఇయర్స్ లో కంప్లీట్ చేశారు? ఇది కంప్లీట్ అయింది 9 months లో కంప్లీట్ చేశారు. సూపర్, ఆన్ టైం ఇచ్చేసారు. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ లో ఇవన్నీ కాదు, ఈ బ్రిక్ వాడింది మనం AAC బ్లాక్స్, ఏరియేటెడ్ బ్లాక్స్ అంటారు. రెడ్ బ్రిక్స్ కాకుండా వీటికి క్రాక్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. మీరు చూసినట్టయితే క్రాక్స్ క్రాక్స్ లేవు, దీంట్లో క్రాక్స్ ఉండవు. ఈ ఏసీస్ కూడా వాళ్ళు పెట్టుకొని అదే రీసెంట్ గా ఖాళీ చేశారు అన్నారు. వాళ్ళు పెట్టడమే తప్ప క్రాక్స్ రాకుండా కడతారు మీరు. టెక్నాలజీ ఇటుకలు కడితే ఇటుకలతో పెడితే క్రాక్స్ వస్తాయి. ఇటుకలతో పెడితే వస్తుంది. ఈ ఏసీ బ్లాక్స్ ఇంకా ఎక్కువ వస్తుంది, దానికి ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలన్నమాట. ఈ ఏసీ బ్లాక్స్ ఏంటంటే కొంచెం లైట్ వెయిట్, స్లాబ్ పైన లోడ్ పడకుండా లైట్ వెయిట్ ఉంటది కాబట్టి ఇది ప్రిఫర్ చేస్తాం అన్నమాట. లాంగ్ లెంత్ లో వర్క్. చాలా మంది రెడ్ బ్రిక్స్ కి వెళ్తారు కదా, మన రెడ్ బ్రిక్స్ పార్ట్ కూడా చూపిస్తాం. చూద్దాం, రెండింటి చేస్తాం మనం. అది కూడా చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మీకు ఎక్కడ క్రాక్స్ గానీ ఆల్రెడీ 8 months యూజ్ చేసారు. ఎక్కడ సీపేజెస్ అంటే చెమ్మరావడం గానీ, పెచ్చులు ఊడిపోవడం గానీ ఎక్కడ కనిపించవు. పెయింట్స్ ఎట్లా వాడతారు? పెయింట్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. పెయింట్స్ మనం ఈ బిల్డింగ్ కి వాడింది బర్జర్ కంపెనీ. కాస్ట్లీ పెయింట్స్ వాడాము. విండోస్ వచ్చేసి గ్రీన్ టెక్ వాడాము. ఇక కస్టమర్ ఎలా కోరుకుంటారా, మీకు ఎలా కావాలంటే అలా, ఏది కావాలంటే అది. కస్టమర్ కి ఈ బ్రాండ్ కావాలన్నా ఆ బ్రాండ్ తోనే కట్టిస్తాం. మనం ప్రిఫర్ చేస్తాము, లేదా వాళ్ళ ఇష్టం.
ఏదైనా ఇప్పుడు మీకు కరెక్ట్ చెప్పాలంటే టైల్స్ సెలెక్ట్ చేసింది కస్టమరే, ఈ డోర్ సెలెక్ట్ చేసింది కస్టమరే, ఎంటైర్ గా లోపల సెలెక్ట్ చేసింది కస్టమరే, పెయింట్స్ సెలెక్ట్ చేసింది కస్టమరే, ఫాల్ సీలింగ్ సెలెక్ట్ చేసింది కస్టమర్. ఇంత పెద్ద బిల్డింగ్ 9 months లో ఇచ్చినట్టు చాలా గ్రేట్ అన్న, చాలా గ్రేట్. అంత మంచి టీం ఉంది మీకైతే. నాకు మొత్తం ఎంటైర్ గా నా ప్లంబర్స్, నా ఎలక్ట్రీషియన్స్ అందరు నా వాళ్ళే ఉంటారు అనమాట. బయట వర్క్ కావాలంటే మొత్తం డే అండ్ నైట్ కష్టపడితేనే అవుతుంది, లేకపోతే కాదు. ఇప్పుడు మీరు చూసినట్టయితే మీకు సీసీ కెమెరాస్, వైఫై వైరింగ్ అన్ని లాగి పెట్టామన్నమాట. అంటే ఇంకా వాడు వచ్చి మళ్ళీ బయటకు కనిపించకుండా అన్ని సెట్ చేసాం. కస్టమర్ కి మళ్ళీ నెక్స్ట్ డబల్ పని కాకుండా మొత్తం వేసేసారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ బాగుంది కాబట్టి మీకు అన్ని తెలుస్తాయి ఎట్లా ఏం చేయాలనేది. అవును, వైఫై పాయింట్స్ ఇప్పుడు మా ఎక్స్పీరియన్స్ అండి. ఎప్పుడైనా కొత్త వాళ్ళు కట్టడానికి, ఎక్స్పీరియన్స్ పీపుల్ కట్టడానికి చాలా చాలా తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్సే ఈ దీంట్లో మన లిఫ్ట్ కూడా మనమే ఇచ్చాం అనమాట. ఒకసారి కిందికి వెళ్తే లిఫ్ట్ కూడా కనిపిస్తుంది. ఇది మొత్తం లిఫ్ట్ కూడా మనమే వేయడం జరిగింది ఎంటైర్ గా. ఇది ఏంటంటే అందరిలాగా కంపెనీ బ్రాండెడ్ అది ఇది అంటారు కదా, మనం కస్టమర్ కి ఎక్కువ కాస్టింగ్ కాకూడదని అసెంబుల్డ్ లో బెస్ట్ ప్రొడక్ట్స్ పెట్టాం. ఉషా రోప్ పెట్టాము, మొత్తం షార్ప్ మోటార్ ఉంటుంది, మొత్తం జిండాల్ స్టీల్ ఉంటుంది. ఎంటైర్ గా కస్టమర్ కి సర్వీస్ అసలు ప్రాబ్లం రాకుండా బెస్ట్ లిఫ్ట్ ఇచ్చాము. బ్రాండ్ కావాలనుకుంటే కాస్ట్ పెరుగుతుంది ఆబ్వియస్ గా. అంతే అంతే. ఇప్పుడు మనం ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కి తీసుకెళ్తాను మిమ్మల్ని. ఇది జస్ట్ కంప్లీట్. ఎన్ని గజాల్లో కడతారు ఏంటది? అది 200 square yards. ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ కమర్షియల్ కడతారు. అయితే ఈ ప్లాన్ వేరు, దాని ప్లాన్ వేరు. అది 2 BHK కట్టాము. ఒక్కసారి మీరు వస్తే దాంట్లో కూడా మీకు అర్థం అవుతుంది. ఇది ఒక మోడల్, అదొక మోడల్, మనం అన్ని రకాలుగా చేస్తాం. చూద్దాం. ఇది మన ఇంకో ప్రాజెక్ట్. యాక్చువల్ గా కలర్స్ ఎందుకు వేయలేదంటే ఇప్పుడు వర్షాకాలం కదా. యాక్చువల్ గా మనం వాడేది ఏంటంటే రెగ్యులర్ గా అందరు వాడే కలర్స్ కాదనమాట. మనం వాడేది డాక్టర్ ఫిక్సిట్ రెయిన్ కోట్ కలర్స్ అన్నమాట. అంటే డాక్టర్ ఫిక్సిట్ అనేది మీ అందరికి తెలిసే ఉంటుంది, వాటర్ ప్రూఫింగ్ కంపెనీ. ఆ కంపెనీ కలర్సే వాడతాం, ఎక్కడ సీపేజెస్ రాకుండా ఉండడు. మన కట్టిన బిల్డింగ్ ఇందాక చూసి ఇచ్చిన బిల్డింగ్ లో కూడా అదే వాడేమన్నమాట. అందుకనే మీకు సీపేజెస్ కానీ లీకేజెస్. లోపలికి వెళ్ళి దీని డిజైన్ వేరు, అది హాస్టల్ పర్పస్ లో కట్టాం, ఇది రెసిడెన్షియల్ పర్పస్ కడుతున్నారు. ఓకే, ఈ ప్లానింగ్స్ ఎలా చేస్తారంటే మీరే ఉంటుందా లేకపోతే సపరేట్ టీమ్ ఉంటుందా? ప్లానింగ్స్ ఎలా ఉంటుంది? మేము యాక్చువల్ గా ఫ్లోర్ ప్లాన్ అవన్నీ మేమే ఇస్తాము. ఒకవేళ స్ట్రక్చరల్ డ్రాయింగ్ కావాలనుకుంటే, అంటే స్ట్రక్చరల్ డ్రాయింగ్ అంటే ఎంత స్టీల్ వాడు అన్ని ఐడియా ఉంటది, కానీ స్టిల్ ఒక సర్టిఫైడ్ కాపీ కావాలనుకుంటే సపరేట్ కాస్టింగ్. ఇక్కడ ఈ మీకు నార్మల్ గా నేను ఇచ్చే హామీ కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఇన్ మెటీరియల్. ఒకవేళ నేను మెటీరియల్ ఏదైతే మన కొటేషన్ ఇస్తామో ఆ మెటీరియల్ కాకుండా వేరేదేమన్నా వాడితే ఫుల్ రీఫండ్. ఎంటైర్ గా మొత్తం రీఫండ్ చేసేస్తాం. సూపర్. ఒకవేళ ఇచ్చిన కొటేషన్ వాడతారు కంపల్సరీ ఫుల్ రీఫండ్. ఒక్కటి కూడా కాదు, మేము ఇట్లాంటి స్టేజ్ ఉండని ఈ మెటీరియల్ అన్నారు, ఈ మెటీరియల్ వాడుతున్నారని వాళ్ళంటే మాత్రం ఫుల్ రీఫండ్. మొత్తం చెక్ చేయొచ్చు, కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఆ పరిసర ప్రాంతాల్లో మెటీరియల్ దొరకకపోతే కన్ఫామ్ గా ఓనర్ ని అడిగే మేము కన్ఫర్మ్ చేసుకుని ఆ మెటీరియల్ తీసుకుంటాం. ఎందుకంటే అన్ని చోట్ల ఒకటే మెటీరియల్ దొరకాలని. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏదైనా ఓనర్ సెలెక్షన్. ఈ ట్రాన్స్పరెన్సీ ఉండాలండి బిజినెస్ కంపల్సరీ. మీరు ఏం చేస్తారు అనేది ఓనర్ కస్టమర్ తెలియాలి. అసలు చెప్తున్నాను కదా, ఓపెన్ ఛాలెంజ్. మేము లేనప్పుడు మాకు ప్రేయర్ ఇంటిమేషన్ లేకుండా మాకు ప్రయారిటీ ఎప్పుడైనా వచ్చి చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రండి పైకి వెళ్దాం. ఇక్కడ ఓనర్ కోసం అని కరీంనగర్ గ్రానైట్ తెచ్చాము, అక్కడ కొండగట్టు, ఇక్కడ కరీంనగర్, అంతా ఓనర్ ఇష్టం అనమాట. ఇది వచ్చేసి ఒక ఫ్లాట్, దీంట్లో ఆపోజిట్ ఫ్లాట్స్ ఇచ్చాము. 2 BHK లాగా. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందన్నమాట, ఇంకా ఏది పూర్తి కాలేదు, మొత్తం టైల్స్ అవన్నీ. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఇక్కడ ఎక్కడ గ్యాప్ ఫిల్లింగ్ చేయలేదు నేను. దీనికి ఒక కారణం ఉంది. జనరల్ గా టైల్స్ వేసే వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం గ్రౌట్ ఫిల్ చేసేసి వెళ్ళిపోతారు బయట. మనం అలా చేయనీయం. మనం ఏం చేస్తామంటే ఎంటైర్ గా అయిపోయిన తర్వాత ఈ వుడ్ వర్క్, ఈ డోర్లు పెట్టడం అవి ఇవి చెత్తపడిన తర్వాత మొత్తం క్లీన్ చేసిన తర్వాత నేను సపరేట్ గా మనిషిని పెట్టి మొత్తం ఇట్లా కూర్చొని ఇలా కొడతాడు అనమాట. ఎక్కడైతే సౌండ్ డిఫరెన్స్ ఉంటుందో సిమెంట్ లేని చోట మొత్తం అంతా సెట్ చేసిన తర్వాత క్లీన్ చేసి గ్రౌట్ పెట్టేస్తారు. సూపర్ అన్న. ఎవరు తొందరపాటులోనూ ప్రాజెక్ట్ చెడిపోవడం నాకు ఇష్టం లేదు. చిన్న మైనస్ పాయింట్ కలిపినారు కంపల్సరీ. ప్రతి చిన్నది, ఇది మనం రెడ్ బ్రిక్ తో కట్టాం. ఇప్పుడు మీకు ఇక్కడ కట్టింగ్ అనిపిస్తే
దాని లోపల డిపిసి లేయర్ అని ఉంటది అనమాట. జనరల్ గా అందరు సిల్ బ్యాండ్స్ అని పెడుతుంటారు, జనరల్ గా అందరు పెట్టి. డిపిసి లేయర్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ టైల్స్ కింద నుంచి నీళ్లు లీక్ అయినాయి అనుకోండి, ఆ టైల్స్ నుంచే బయటికి రావాలి. యాసిడ్ తో దురిచినప్పుడు గ్రౌట్ అవన్నీ పోతుంటాయి కదా, లోపల బ్రిక్స్ పీల్చుకోకూడదు. జనరల్ గా బ్రిక్స్ పీల్చుకొనే చెమ్మలన్నీ వచ్చి పెచ్చులు ఊడిపోతుంటాయి కదా, అలాంటివి జరగకూడదని కంపల్సరీ డిపిసి లేయర్ వేస్తాం. అలానే ఇప్పుడు ఈ డోర్స్ గానీ ఏవైనా డబ్ల్యూపీసీ డోర్స్ గానీ వాల్ సీలింగ్ గానీ అన్ని మంచి క్వాలిటీ వైర్స్ వాడినట్టు అంతా. ఇది మొత్తం వచ్చేసి ఫార్చునేట్ అని మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ సొంత కంపెనీ. మేము కన్ఫామ్ గా లేదు వేరే బ్రాండ్ వాళ్ళన్నా వాడతాం. ఆఖరికి సెలెక్షన్స్ గానీ, డోర్ సెలెక్షన్స్ గానీ, టైల్ సెలెక్షన్స్ గానీ అన్ని కస్టమర్. ఇప్పుడు ఇది రెసిడెన్షియల్ కాబట్టి మేము 2x4 టైల్స్ చేసాం, అక్కడ డబుల్ సాష్ టైల్స్ చేసాం. అట్లా పాయింట్స్ బట్టి దాన్ని బట్టి మారుస్తుంటాం బాత్రూమ్ ఎంటైర్ గా. ఇప్పుడు కస్టమర్ కి ముందే ఇంత అవుతుంది ఎస్టిమేషన్ ఇచ్చేస్తారు మీరు, ఇంత బడ్జెట్ అవుతుంది? నో హిడెన్ చార్జెస్. ఒక్కసారి మనం కొటేషన్ ఇచ్చిన తర్వాత ఫైనల్ ఎంత బడ్జెట్ అవుతుంది ఈ ఇల్లుకి, ఈ కమర్షియల్ బిల్డింగ్ మొత్తం? పేమెంట్స్ ఎలా ఉంటాయి ఆప్షన్స్ మీకు? పేమెంట్స్ ఏంటంటే అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ పైన వెళ్తాము. జనరల్ గా ఇట్లా కంపల్సరీ ఏదైనా రూల్స్ ఏం లేవు, సిచువేషన్ బట్టి కస్టమర్ ని. ఎందుకంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది, ఎంతో మంది కళ బిల్డింగ్ కట్టాలంటే. అలాంటప్పుడు మేము వాళ్ళని ప్రెజర్ చేసే విధంగా గానీ అలాంటి ఏమి ఉండదు. కంపల్సరీ చాలా మంది ఇట్లా ఉండదు, ఇంత కావాలి ఈ పీరియడ్ లో కావాలి ఇంత డబ్బులు కట్టాలంటారు కాబట్టి అడుగుతున్నాం. ఇక్కడ విండోస్ కూడా కొన్ని అయినాయి, విండోస్ కూడా గ్రిల్స్ గానీ విండోస్ గానీ. ఏ విండోస్ కూడా స్పెషల్ కేర్. అందరూ లోపలే సిలికాన్ పెట్టేస్తారు. నా దగ్గర కంపల్సరీ వీడియోస్ ఉంటాయి అన్నమాట. బయట పక్కన బ్రష్ తో కొట్టి సిలికాన్ పెట్టేయాలి. అలా కంపల్సరీ చిన్న చిన్నవి కూడా కంపల్సరీ కేర్ తీసుకుంటాం. కన్స్ట్రక్షన్ బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మీరు ఇంకా టైల్స్ బాగుంది, టైల్స్ కాస్ట్లీ. అవును, చాలా మంది గ్రానైట్ వాడేస్తారు నార్మల్ గా ఫ్లోరింగ్ లో. చాలా నీట్ గా. ఇప్పుడు మీరు మేము వాటర్ ప్రూఫింగ్ చాలా శ్రద్ధ తీసుకున్నాం. లీకేజెస్ ఇక్కడ ఇప్పుడు మీకు టైల్స్ కనిపిస్తున్నాయి కదా, దాని వెనకాల పైప్స్ ఉంటాయి. వాటి జనరల్ గా చెక్ ఎవరు చేయరు. మా దగ్గర మిషన్స్ ఉంటాయి, హైడ్రాలిక్. పెడితే వాటర్ ఎక్కడ ఉంది చూపిస్తుంది, మొత్తం అన్ని ఎక్కడ లీకేజ్ అవుతున్నా అది ప్రెజర్ పెడతాం అనమాట. ఆ ప్రెజర్ విత్స్టాండ్ చేస్తుందా లేదా. నా యూట్యూబ్ ఛానల్లో వాటన్నిటిపైన స్పెసిఫిక్ గా 1 minute వీడియోస్ పెట్టాను. వాటర్ ప్రూఫింగ్ గానీ, సిపివిసి టెస్టింగ్ గానీ, వీటన్నిటితో పాటు మేము ఇచ్చే గ్యారంటీ ఏంటంటే నో లీకేజెస్. అంతే, లీకేజ్ ఉండదు, ఉండనియము. అంతే. మేము బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ ఇచ్చిన తర్వాత 1 month రన్నింగ్ లో ఉన్నప్పుడు 1 month తర్వాత మేము వెళ్ళి ఇన్స్పెక్షన్ చేస్తాము. ఎంటైర్ గా ఇన్స్పెక్షన్ లో ఏ చిన్న రిపేర్స్ ఉన్నా మేమే ఎంటైర్ గా కంప్లీట్ చేసి, ఇన్ కేస్ బిల్డింగ్ కట్టిన 1 year తర్వాత ఏదైనా అనిపిస్తే వాళ్ళకి దే కెన్ టేక్ అవర్ సర్వీస్ ఎనీ టైమ్ దే వాంట్. మేము హ్యాండ్ ఓవర్ 1 month తర్వాత ఎంటైర్ గా యూజ్ అయిన తర్వాత, ఎందుకంటే యూజ్ లేకున్నప్పుడు మాకు కూడా తెలియకపోవచ్చు కొన్ని. యూజ్ అయిన తర్వాత 1 month తర్వాత కంప్లీట్ ఇన్స్పెక్షన్ కంపల్సరీ. ఎప్పుడే ప్రాబ్లం వచ్చా మిమ్మల్ని అడగచ్చు తప్పకుండా. ఇంకోటి, ఇప్పుడు పెయింట్ వేసామా, ఈ పెయింట్ ఊరికే టైం అయిపోయింది కదా అని పెయింట్ వేయలేదు. మా దగ్గర మాయిశ్చర్ మీటర్ ఉంటది, ఎంటైర్ గా వాల్స్ అన్నిటికి పెట్టి ఆ రీడింగ్ కరెక్ట్ ఉంటేనే పెయింట్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు వర్షాకాలం బయట పెయింట్ వేయలేదని చెప్పాను, అది మాయిశ్చర్ మీటర్ తో చెక్ చేసాం కాబట్టి పెయింట్ వేయలేదు. అలా చాలా కేర్ తీసుకొని కడతాం బిల్డింగ్. అట్లా అయితేనే కదా ఇన్ని రోజులు కట్టగలుగుతారు, ఈ ఫీల్డ్ లో ఉన్నారు. లిఫ్ట్ కూడా బాగుంది, మనం లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. కస్టమర్ చాయిస్. ఇది కూడా అసెంబుల్డ్. నేను ఇచ్చిన లిఫ్ట్ ఇప్పటి వరకు నాకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు, ఎవ్వరు కంప్లైంట్ లేదు. అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, అందరు పరిచయాలు ఉంటారు కాబట్టి. అంటే మనం వాడేది అసెంబుల్డ్. ఇప్పుడు ఒకవేళ ఫర్ సపోజ్ కోన్ కావాలి, అది కావాలంటే కాస్ట్ పెరుగుతుంది, కానీ అసెంబుల్డ్ లో బెస్ట్ ప్రొడక్ట్స్ అనేది అసెంబుల్డ్ కరెక్ట్. ఇప్పుడు సీలింగ్ చూస్తే పీవీసీ, లోపలంతా జిప్సం వాడేము. అలా మొత్తం ఎంటైర్ గా ఇంకెన్ని రోజులు పడుతుంది? ఈ మంత్ ఎండ్ కి ఫినిష్ అయిపోతుంది. ఈ మంత్ ఎండ్ కి గోపరేషన్ చేసుకుంటారు కంపల్సరీ. బాగుంది, ప్లానింగ్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 200 square yards ఫ్లోర్ కి అంటే గ్రేట్. రెండు ఇది కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఎంటైర్ గా చెక్ చేసి వాళ్ళకి నచ్చిన విధంగానే
డిస్కషన్స్ జరిగి ఫ్లోర్ ప్లాన్ ఇచ్చి వాళ్ళకి నచ్చిన తర్వాతే మనం ఎంటర్ అవుతాం అన్నమాట. జీరో నుంచి జస్ట్ ప్లాట్ ఇచ్చిన తర్వాత నుంచి డిజిటల్ మార్కింగ్ కంపల్సరీ. అవతల ప్లాట్లు వాళ్ళని డిస్టర్బ్ చేయము, కంపల్సరీ డిజిటల్ మార్కింగ్. మేస్త్రి వచ్చి టేప్ బట్టి ఏం లేదు, పిన్ టు పిన్ ఉంటది, పిన్ టు పిన్. స్టార్ట్ చేసినట్టు అసలు బ్యాక్ స్టెప్ ఉండదు, అస్సలు మొత్తం నా టీమే ఉంటుంది. ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెయిన్ గా ప్లంబర్ నా టీమే. ఎందుకంటే లీకేజెస్ అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. అక్కడెక్కడో లీకేజ్ అని ఇక్కడ పెంచి ఊడిపోదు, బ్రిక్ పీల్చుకుంటది. అలా బ్రిక్ పీల్చుకోకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని చేస్తాం. ఇది వచ్చేసి రెడ్ బ్రిక్ తో కట్టాము. ఇందాక ఏసీ బ్లాక్స్ అన్నాను కదా, ఇది రెడ్ బ్రిక్ 9 ఇంచ్ అవుటర్ వాల్స్ కట్టాము. మీరు చూసి ఎక్కడ చిన్న చెమ్మ కూడా ఉండదు. ఫినిష్ అయిన తర్వాత కూడా చూపిద్దాం. చాలా మంది తెలియని విషయాలు కూడా మీరు చెప్పారు, చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలియదు. అవును, చాలా విషయాలు చెప్పారు. వాటర్ ప్రూఫింగ్ లో కూడా రెండు కోట్స్ వేస్తాం. జనరల్ గా ఏం చేస్తామంటే ఫస్ట్ కోట్ వేసిన తర్వాత వారం రోజులు నీళ్ళు నిలబెడతాం. జనరల్ గా చాలా మంది ప్లంబర్స్ చేస్తారు, చేయరని కాదు, కానీ ఏం చేస్తారంటే వాటర్ ప్రూఫింగ్ ఇప్పుడు ఇది బాత్రూమ్ అనుకుని ఇక్కడ వరకే వేస్తారు. నేను పైన 1 feet వరకు వేసేస్తాను. ఎందుకంటే ఇప్పుడు బాత్రూమ్ పైన టైల్స్ ఉన్న లీకేజ్ అయినా కానీ ఆ చెమ్మ గోడ పీల్చుకోకూడదు, అందుకని పైదాకా వేపిస్తాం అనమాట. అలా చాలా కేర్ తీసుకొని అద్భుతంగా కట్టిస్తాం. ఆల్రెడీ చూసారు కదా, కంప్లీటెడ్ ప్రాజెక్ట్ చూపించాను, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ చూపించాను. ఇలా మన ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, ఆన్ గోయింగ్ చాలా ఉన్నాయి, కంప్లీటెడ్ చాలా ఉన్నాయి. టైం సరిపోక కొన్ని ప్రాజెక్ట్స్ చూపించాను. ఇలాంటి అద్భుతమైన కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే ఎస్ఆర్బి ఇన్ఫ్రాడెవలపర్స్ తప్పకుండా కాల్ చేయండి. రంజిత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. మా కన్స్ట్రక్షన్ ఎంత జెన్యూన్, మీరు కూడా అంతే జెన్యూన్ పర్సన్ లాగా కనిపించారు. చూస్తే అర్థమైపోతుంది సార్, మీ కన్స్ట్రక్షన్ చూస్తే అర్థమైపోతుంది. మనం పిన్ పాయింట్ చూడాల్సిన అవసరం లేదు, ఈ ఫ్లోరింగ్ చూస్తే అర్థమైపోతుంది. జస్ట్ థ్యాంక్ యూ. మీ కన్స్ట్రక్షన్ ఎలా ఉందనేది ఇప్పుడు మీకు ఇప్పుడు యాక్చువల్ గా ఇంకొక టాపిక్ చెప్దాం అనుకుంటున్నానండి. చాలా మంది ఎన్ఆర్ఐస్ గానీ వాళ్ళందరూ గానీ లైక్ మైండెడ్ పీపుల్, అంటే ఒక కమ్యూనిటీలో ఉండే వాళ్ళందరూ కలిపి ఒకటే దగ్గర కన్స్ట్రక్ట్ కొలీగ్స్ అట్లా చాలా మంది అలా ఒకటే గ్రూప్ లో ఉండి ఒకటే దగ్గర ఉందామని ప్లాన్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ మేము ఒకరితో టాక్స్ నడుస్తున్నాయి. షామీర్పేట్ లో కొంతమంది ఎంప్లాయీస్ అందరు కలిపి లైక్ మైండెడ్ వాళ్ళందరూ కలిపి అపార్ట్మెంట్ కట్టుకుందామని చూస్తున్నారు. అలాంటి కన్స్ట్రక్షన్ ఏమన్నా కావాలంటే అలాంటిది ఒకటే దగ్గర లైక్ మైండెడ్ పీపుల్ ఒక 15-20 విల్లాస్ కట్టాలన్నా, అపార్ట్మెంట్ కట్టాలన్నా తప్పకుండా ఎస్ఆర్బి ఇన్ఫ్రాడెవలపర్స్ కాల్ చేయొచ్చు. మేమే ల్యాండ్ ఎత్తికి మేమే అన్ని లీగల్స్ చూసి తప్పకుండా బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చి ఎవరు చేయనంత విధంగా చేసి చూపిస్తాం. సూపర్ అన్న, చాలా థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, విన్నారు కదా, అన్నగారు అయితే ప్రతి ఒక్క డీటెయిల్ క్లియర్ గా చెప్పారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్స్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడుతున్నాను, చూసుకోవచ్చు. ఏ డౌట్స్ అన్నగారు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్.